ఏం పేరన్నావు నీది? మీనాక్షి అండి. పైకి రా. రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది. మా చెల్లో ఆవిడ పోడగానే బాగా చెప్పావు. వేరే పిల్ల ఈ ఇంట కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది. వీటి సెల్వం. అయినా ఏంటి బావగారు, మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడడానికి. తక్కువ కుడిగా అంటే ఇదిగోండి. ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి. మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది. ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్. మాపల సార్ అంటాడు. మామా నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసి కానీ ఒక కండిషన్. ఏందది? మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని. భలే చమత్కారివే. స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి. ఏంటే వస్తాను మావయ్య. వస్తాను అత్తయ్య. మంచిది. సరే ఉంటాను. సరే ఒక నిమిషం నువ్వు ఆగరా. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు. ఈ అటుపండనే తినరా. ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా? నేను ఒలిచిస్తాను. తీసుకో. వస్తాను మావయ్య. వస్తాను రా. అలాగే. వెళ్ళాక ఫోన్ చేయరా. సరే సరే. ఏమా లోపలికి వెళ్దామా? రారా. నల్ల నల్ల షార్పా పండుగ అయ్యా. వాంగ వణకం. వణకం వణకం. ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కళందు. యారికన్నా ఇచ్చి రావాలన్నయ్యా? యో పన్నాడే, ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా. ఒకడిని ఏసేయాలా? అయ్యా రొంప నంది అయ్యా. రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురమంటున్నాయి. ఇంతకీ నేను చంపాల్సింది యారిని? మినిస్టర్నా కమిషనర్నా? ఒక కుర్రాడిని. నా పోవాలా? కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాగి సత్తాడు. ఆడినంత తక్కువ అంచనా వేయకు. వాడొక స్టూడెంట్, జాగ్రత్త. హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు. నువ్వు వెంటనే బయలుదేరు. ఎందుకు లేట్ అన్నా? 3 దినాల్లో ఆడి తలకాయ మీ చేతిలో ఉండాలి. సారీ. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో 4 పీకు, అప్పుడు ఎక్కుద్ది.
పాపం చెప్తే విన్నాడు కాదు. అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు? అవును, కావాలనే పెట్టుకున్నాడు. వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి, కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకర్ మనుషులు కాదు కదా? వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేసుంటారో. ఏం చేద్దాంరా? వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధుర వెళ్ళిపోదామా? అంతదాకా ఆగలేం. ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది. నేను మీనాక్షికి ఫోన్ చేసి వస్తాను. क्या बात कर रहा है यार? ये तो साला ऐसा आदमी को तूने भेजा और వీడా? ఇది వీడి పనా? వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మనం అనవసరంగా ఆ నాయకర్ని అనుమానించాం. ముందు డౌట్ పెట్టింది మీరే. డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది. హలో హలో మీనా, ఏంట్రా అప్పుడే చేరిపోయారా? నువ్వు ఎలా ఉన్నావే? బాగున్నావుగా? ఇంతలోనే ఏమైపోతాన్రా, నిక్షేపంలా ఉన్నాను. మీ ప్రయాణం బాగా జరిగింది కదా? అన్నట్టురే ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా. అవునా? కంగ్రాట్సే. సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే. నేను మాట్లాడతాను. హలో మీనా. అమ్మా బాగున్నాను, మీరు బాగున్నారు కదా? ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతాను. తల్లి, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. సరే ఉంటా నాన్న. మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం. కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కల్లో కూడా ఉంచలేకపోయాం. రండి, ఎంతమంది వస్తారో రండి, అంతు చూస్తాను. చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయాయి. పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఉంటుంది. రక్తానుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టే సలసలా కాగిపోతుంటుంది. ఆడు సామాన్యుడు కాదయ్యా, కత్తిలాంటి కుర్రాడు. ఇది కనుకరమ్మా నేను హైదరాబాద్ పంపింది. ఇంకెందుకురా నీ కత్తులు? వాటికి స్నానాలు పట్టడం, పూజలు చేయడం.